కోవూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యాలయం ముట్టడికి టీడీపీ మహిళలు ప్రయత్నించారు. టీడీపీ మహిళలను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెబుతున్నారు. అయితే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని టీడీపీ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ మహిళలపై కేసు నమోదు చేయాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తూనే ఉన్నాము కోవూరు నెల్లూరు జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యాలయం ముట్టడికి టీడీపీ మహిళలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలి ప్రసన్న కుమార్ రెడ్డి అంటూ కూడా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పే అవకాశాలు ఉన్నాయా? అయితే కోవూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గత 65 రోజులుగా రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడికి వెళ్లి ములాఖాతులో కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. దాని తర్వాత అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి దాడులు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆయన పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న భారీగా అంటే పోలీసులు చాలా ఆంక్షలు విధించినప్పటికీ ఆ ఆంక్షలు లెక్క చేయనటువంటి వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు కూడా ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఈ కొన్ని ఆంక్షలు కూడా పోలీసులు విధించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎంతమంది వస్తారు కార్యకర్తలు అని చెప్పి వారు పోలీసులుగా కూడా ముందుగా సమాచారం అడిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దానికి స్పందించినటువంటి వైసీపీ నేతలకి ఈ యొక్క జగన్ పర్యటనకి ఆంక్షలు విధించడం జరిగింది. ఏదైతే జిల్లా జైలుకి సమీపంలో ఎలిప్యాడ్ వద్దకి 10 మందిని, అదేవిధంగా ములాఖాత్ వద్దకి ఈ యొక్క ముగ్గురిని కూడా అనుమతించే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అక్కడి నుంచి భారీగా కూడా అక్కడికి 200 నుంచి 300 మంది కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు వారిని ఆ యొక్క ముళ్ళ కంపతో పాటు బారిగేట్స్ ఏర్పాటు చేసి రానికుండా చేయడం జరిగింది. దాంతో పాటుగా అక్కడి నుంచి ర్యాలీగా దాదాపుగా 8 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరం 3 గంటల పాటు ఈ యొక్క ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భారీగా కార్యకర్తలు రావడము, రోడ్ల మీద అడ్డగించడము, ఈ యొక్క ఘటనంతా కూడా నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి వచ్చేటువంటి క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు 100 మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే కోవూరు నియోజకవర్గం నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడికి పర్మిషన్ లేదు, వచ్చేదానికి లేదని చెప్పి భారీగా ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి వైసీపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ భారీ గేట్ దోచేసుకొని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది. దీంట్లో భాగంగా అక్కడ కొద్దిసేపు లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే నిన్న జరిగినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి ఇటు వైసీపీ నేతలు విజయం అయిందని చెప్పి ఒక ప్రెస్ మీట్ ని ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది ఈ యొక్క టీడీపీ మహిళలు అక్కడికి వెళ్లి ఆ యొక్క నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలే కావచ్చు, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉద్రిక్తతకు గల కారణం నిన్న నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించడమే దీనికి ప్రధాన కారణంగా మనం భావించవచ్చా? అయితే ప్రధానంగా ఇది నిన్న ప్రసన్న కుమార్ గతంలో జరిగినటువంటి మాటలను కూడా ఇటు ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ నిన్న మాట్లాడటం జరిగింది. ఇటు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి మాటలకు కూడా మద్దతుగా మాట్లాడుతూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలకి యొక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవూరు నియోజకవర్గ
టీడీపీ మహిళలంతా కూడా ఒక్కసారిగా అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నటువంటి విషయం తెలుసుకొని దాదాపుగా 90 నుంచి 100 మంది మహిళలు అక్కడికి వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఒక 50 మంది వైసీపీ నేతలు అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒకరికొకరు డౌన్ ప్రసన్న కుమార్ రెడ్డి అంటూ ఇటు టీడీపీ మహిళలు అక్కడ నినాదాలు చేశారు. అదే విధంగా వైసీపీ నేతలు కూడా డౌన్ సీఎం డౌన్ ప్రశాంత్ రెడ్డి అని చెప్పి కూడా వారు యొక్క నినాదాలు చేయడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. కొద్దిసేపు కూడా అక్కడ తోపులాట కూడా జరిగినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తోంది. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ ప్రసన్న గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి టీడీపీ మహిళల్ని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం పోలీసులు అయితే చేశారు. అదే విధంగా ఇటు వైసీపీ కార్యాలయం వద్దకు టీడీపీ మహిళలు కార్యకర్తలు భారీగా రావడంతో వారిని అందరినీ కూడా ఇటు డౌన్ ప్రశాంత్ రెడ్డి డౌన్ చంద్రబాబు అంటే కూడా వారు నినాదాలు చేయడంతో పోలీసులు ఇరువైపులు ఉన్నటువంటి ఇద్దరిని కూడా సర్ది చెప్పి పంపించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారంతా కూడా సర్దుమణికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒకరిపై ఒకరు ఇటు పోలీస్ స్టేషన్ కోవూరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ యొక్క నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తూ వారు మేము మహిళల పైన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒప్పుకునేది లేదంటూ కూడా నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, గతంలో జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలకు సంబంధించి కావచ్చు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారు ఖండిస్తూ కూడా వారి అక్కడికి వెళ్ళి డౌన్ గో బ్యాక్ ప్రశ్న అంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనూ పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు ఇరువై వర్గాలను కూడా సర్ది చెప్పి పంపించేసిన నేపథ్యంలో అయితే మహిళలంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి పైన అదే విధంగా వారి అనుచరుల పైన కేసు నమోదు చేయాలని కోరుకోవడం జరిగింది. మరోపక్క వైసీపీ నేతలు కూడా ఇటు వైసీపీ కార్యాలయం పైకి దాడి చేయడానికి దాదాపుగా 100 మందికి పైగా మహిళలు అక్కడికి వచ్చారు. వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కొద్దిసేపు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రసన్న సురేంద్ర, అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? అంతా సద్దుమణినట్లే అని భావించవచ్చా? అదేవిధంగా వైసీపీ నేతలంతా కూడా ఆ శ్రేణులంతా కూడా టీడీపీ మహిళలపై కేసు నమోదు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎవరిపైన అయినా కేసు నమోదు చేయడం జరిగిందా? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఇప్పటి వరకు అయితే ఎవరి మీద అయితే కేసు నమోదు చేయలేదు. పోలీసులు ఇద్దరికి ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ లో వారిద్దరి మధ్య కూర్చొని పెట్టి మనం విజువల్స్ లో గమనించవచ్చు. ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా మేము విచారణ జరిపి ఎక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయం పైన పూర్తిగా మేము విచారణ చేసి ఈ యొక్క కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి టీడీపీ మహిళలు కూడా వెళ్లిపోయినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు వైసీపీ నేతలను కూడా సర్ది చెప్పి వారు కంప్లైంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ కంప్లైంట్ ఫిర్యాదును కూడా తీసుకొని దీనిపైన విచారించి కేసు కూడా నమోదు చేస్తామని వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు జిల్లాలో ఒక రోజు రోజుకి రాజుకుంటున్నటువంటి ఈ పొలిటికల్ వారు ప్రతి ఒక్కరిని కూడా ఆసక్తిగా చూసేలా కూడా ఉంది. అయితే దాంతో పాటుగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క కోవూరు రాజకీయాల్లో కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావచ్చు, ఇటు పార్టీ ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడి, నిన్న జరిగినటువంటి జగన్ పర్యటన, ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక పొలిటికల్ టీడీపీ ఇటు కూటమి నేతల మధ్య వైసీపీ నేతల మధ్య ఒక పొలిటికల్ వారైతే నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనా కానీ ఈ విధంగా నిన్న జరిగినటువంటి జగన్ పర్యటనకు సంబంధించి అదేవిధంగా టీడీపీని ఉద్దేశించి అదేవిధంగా చంద్రబాబు ఆయన మీద మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి పైన మాట్లాడినటువంటి మాటల పైన కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ మహిళలు. ఎందుకంటే ఒక మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, అదేవిధంగా మాట్లాడినటువంటి వ్యక్తికి మద్దతు ఒక అధినాయకుడు, ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి మద్దతు ఇవ్వడం ఇటు మహిళల్ని కించపరిచే విధంగా సరైనది కాదని చెప్పి వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క దాడులకు పాల్పడడం కూడా సరైనది కాదు. ఈ యొక్క దాడులు చేయడం ప్రతి విమర్శలు ఉండాలి కానీ రాజకీయాల్లో దాడులు చేయడం సరైనది కాదనేది మరోపక్క ఇటు వైసీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నట్టు పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉత్కంఠత అయితే నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా కొనసాగుతా ఉంది. అయితే ఈ ఉత్కంఠత, ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ టెన్షన్ వాతావరణం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందా ఏంటి, దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అదే మరోపక్క ఇటు నిన్న జగన్ పర్యటన పైన కూడా వరుసగా టీడీపీ ప్రశాంత్ రెడ్డి కావచ్చు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా నిన్న తీవ్రంగా జగన్ పర్యటన పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ రోజు
ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నేతలు మాజీ మంత్రులు కూడా ఈ యొక్క మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ పర్యటనకు వస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, ఈ యొక్క పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలు కావచ్చు, అదే విధంగా ఎప్పుడు జిల్లాలో లేనటువంటి సంస్కృతి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. దాడులు చేయడం సరైనది కాదు, ఏదైనా ఉంటే ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదని చెప్పి మరోపక్క వైసీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం చేస్తా ఉన్నారు. మరోపక్క ఈ రోజు జరిగినటువంటి కోవూరు పార్టీ ఆఫీస్ మీదకి టీడీపీ మహిళలు వెళ్లడం కాదని చెప్పి కూడా మరికొద్ది కాసేపట్లోనే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీడియా సమావేశంలో దీనిపైన కూడా ఆయన తీవ్రంగా ఖండించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ యొక్క టెన్షన్ వాతావరణంతో కూడినటువంటి ఒక పొలిటికల్ వార్ అయితే నడుస్తా ఉందని చెప్పవచ్చు. సురేంద్ర, అయితే ఈ వివాదం ఎప్పుడు సద్దుమణిగే అవకాశాలున్నాయి? అంటే ఇప్పుడు టీడీపీ మహిళా కార్యకర్తలంతా కూడా ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి ప్రసన్న కుమార్ రెడ్డి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వర్షన్ విషయానికి వచ్చినట్టు నేను ఎటువంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయలేదు, అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, నా వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఈ నేపథ్యంలో ఇంత ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఆయన దిగి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు ఉంటాయా? అంటే మనం అనేక సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇటు బిగ్ టీవీతో కూడా ఆయన ఒకసారి మాట్లాడుతున్నటువంటి క్రమంలో నేను మాట్లాడినటువంటి మాటలని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తీసుకునేది లేదు, నేను ఎక్కడ తగ్గేదే లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏర్పాటు చేసిన ఇటీవల కోవూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి నేపథ్యంలో ఆ యొక్క కేసుకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి విచారణ కూడా జరిగింది. అయితే ఈ యొక్క విచారణ వెళ్ళొచ్చిన తర్వాత ఈ యొక్క విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజము, కానీ ఇలాంటి దాడులు చేయటం అనేది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎక్కడా కూడా లేదు. దాంతో పాటుగా నలపరెడ్డి, నేదురుమల్లి వంటి కుటుంబాలు అనేక సార్లుగా అనేక సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా దాడులు జరగలేదు. కానీ నేను ఇట్లా ఏవైతే నేను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా నేను పోరాడతాను, నాకు చట్టం అండగా ఉంటుంది, చట్టాన్ని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క పోలీసులు నా మీద ఎన్ని కేసులు పెట్టినా గానీ, ఎవరు ఎన్ని చేసినా గానీ నేను తగ్గేదే లేదని చెప్పి అనేక సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దానిపైన ప్రశాంత్ రెడ్డి కూడా అనేక సార్లు కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, మహిళల పైన మాట్లాడుతున్నట్టు మాటలు ఏవైతే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి తల్లి, చెల్లి, పెళ్ళము ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడితే ఒప్పుకుంటారా? ఇలాంటి మాటలకు మద్దతు ఇస్తున్నటువంటి నాయకులు మీరు ప్రజాస్వామ్యంలో తిరగడం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది